జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంటుంది. మన లోపాలని దిద్దుకునే అవకాశం ఉంటుంది. మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. మరి చూస్తున్నారో లేదో, నోట్సులు మీరు రాసుకున్న నోట్సులు పరిశీలిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై. ఎలాంటి చెవులు? దురద చెవులు అంటే ఏమిటి? నాకు నచ్చినట్టుగా వాక్యం చెప్పు అనేది ఏమిటి? మీకు నచ్చినట్టుగా చెప్పాలా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా? ఉన్నది ఉన్నట్టుగా చెప్తే లోపల తిట్టుకుంటుంటారు. బాగా పర్లేదండి బ్రదర్, బాగానే ఉంది అంటారేమో. అప్పుడు ప్రవక్తల గురించి విషయంలో కూడా అలాగే. సమయలు బెత్లెహేముకు వచ్చినప్పుడు అతను న్యాయాధిపతి, అదే సమయంలో ప్రవక్త కూడాను. సమాధానముగా వస్తున్నావా, ఏమైనా శాపాలు కుమ్మరిస్తావా? ప్రవక్త వచ్చాడంటేనే అది అందరికి దడ. అంటే దేవుడు అంటే భయం ఉండే వాళ్ళకు, దేవుడు అంటే లెక్క చేయని వాళ్ళు, ఎవరు వస్తే ఏమి, ఎవరు ఏం చెప్తే ఏమి, అందరూ అలాగే చెప్తారులే అనుకునే వాళ్ళు ఉంటారు. దైవ భయము, పాపభీతి లేకుండా ఉండే ప్రజలు చాలా దారుణంగా జీవిస్తారు. దేవుడు అంటే భయం ఉండాలి, పాపం అంటే భీతి. నేను పడిపోతానేమో పౌలు అంటాడు కదా, ఇతరులకు ప్రకటించిన తర్వాత తానే ఏమైపోయే ప్రమాదం ఉంది. ఎవరో అడిగారు రాత్రో ఉదయం, దేమంతటి వాడు లోకాన్ని స్నేహించి ఏం చేశాడు? సేవ మానేసి వెళ్ళిపోయాడు. నువ్వు నేను ఏ పాటి వాళ్ళము? ఈవేళ మాట్లాడుతూ రేపు ఉంటామని గ్యారంటీ ఏం లేదు. మరణం పర్యంతము విశ్వాసంగా నమ్మకంగా ఉండండి, అప్పుడు మీకు జీవకిరీటాన్ని ఇస్తాను అన్నాడు యేసు ప్రభువు. ఇక్కడ జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, మాలో దురాశ ఉంది, దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో దానికి సంబంధించిన బోధలు చెప్పవయ్యా. మా దురాశ మంచిది కాదు, దాన్ని కంట్రోల్ ఉంచాలి అని చెప్పే బోధ మాకొద్దు. అలాంటి బోధకుడైతేనే వచ్చి మాట్లాడు, లేకపోతే మానే. దారుణం. ఇప్పుడు మొదటి శతాబ్దంలోనే చెప్పబడింది. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పౌలు ఈ విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. సత్యమునకు చెవి ఇయ్యక. సత్యం ఏం చేస్తుంది? మా మాంగారు అనేవారు ఒక 50 సంవత్సరాల కిందట, ఒక్క 50, 2 50 కావు, నేను అప్పుడు లేనుగా. ఒక 50 సంవత్సరాల కిందట చెప్పేవారు మా మామగారు. ఆయన పాస్టర్ గారుగా పనిచేశారు, బాప్టిస్ట్ పాస్టర్గా. దేవుని వాక్యము ఏం చేస్తుంది? శ్రద్ధగా వినేవారిలో వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపుతుంది అనేవారు. అప్పుడు నాకేమీ తెలియదు. 50 సంవత్సరాల కిందట ఏం తెలుసును? ఏమీ తెలియదు. అదేమిటో అనుకునేవాడు. అవును, వాక్యానికి చెవులు ఇస్తే, హృదయాన్ని కూడా ఇస్తే మన లోపాల్ని వాక్యము ఎత్తి మనకు చూపుతుంది. మన సాక్షి ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. నువ్వు దోషివు, నువ్వు నేరస్తుడవు, నువ్వు దిద్దుకుంటాను కానీ దేవునితో నీకు సమాధానం ఉండదు అని. దేవుడంటే భయం కలిగిన వారికి అది. దేవుడంటే భయము, అలాగే అంటారులే అనుకుంటారు. యెషయా గ్రంథంలో కూడా అలాగే ప్రజలు ఉన్నారు అని. దేవుడు కరుణా సంపన్నుడు, అలాగున్నా సరే ప్రవక్త ద్వారా ముందు హెచ్చరించి వారు దిద్దుకునేటట్లుగా అవకాశం ఇచ్చి, మీరు దిద్దుకుంటే కరుణామయుడైన తండ్రి దేవుడు యెహోవా ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. లేదా భయంకరమైన శాపం మీ మీదకి వచ్చి తీరుతుంది. ఏ రూపంలో వస్తుందో అది కూడా చెప్పేవాడు ప్రవక్త. కాబట్టి ప్రవక్త అంటేనే ఎంతమందికి ఇష్టం? సత్యం ప్రకటించే సువార్తికులు అంటే ఎంతమందికి ఇష్టం? మన లోపాన్ని గురించి మాట్లాడే వాళ్ళంటే మనకి ఎంతమందికి గౌరవము? బాగా ఆలోచించాలి. సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కల్పన కథలు అంటే బైబిల్లో లేనివి. ఒకసారి ఏలూరులో పెళ్ళికి వెళ్ళాం. జాషువా గారు ఉన్నారు, సహదేవుడు ఉన్నాడు,
నాగభూషణ్ గారు ఉన్నారు, మీరు ఉన్నారో లేదో నాకు తెలీదు, లేరేమో తెలియదు. సువార్థికులు అందరం ఉన్నాం. ఏలూరులో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక మతశాఖలకు చెందిన పాస్టర్ గారు, రెవరెండ్, ఆయన వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పి దేవాలయం కడుతున్నప్పుడు సొలొమోను కాలంలో ఒక చోట రంధ్రం ఉండిపోయింది, ఫిక్స్ అవ్వటం లేదు. ఏమిటంటే అవ్వటం లేదండి, ఏది పెట్టినా అవ్వటం లేదంటే దేవాలయం చుట్టూ తిరిగాడంట. ఎవరు? సొలొమోను. ఎక్కడో ఒక రాయి పడి ఉంటే అది తీసుకొచ్చి అక్కడ పెడితే కరెక్ట్గా సరిపోయిందంట. మీరు తిరస్కరించిన రాయి మూలకు అదేనండి అన్నాడు. మేము ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. బైబిల్లో ఇక్కడ మనకు కనబడలేదు, మనం సరిగ్గా చూడలేదేమో, బైబిల్ సరిగ్గా చదవటం లేదేమో. అతను పేరు ప్రఖ్యాతులు, ప్రసిద్ధి చెందిన బోధకుడు, పాస్టర్ గారు. కల్పన కథ వైపు చెవులు పెట్టి వాళ్ళు ఉంటారు అని యెషయా గ్రంథంలో అన్నాడు కదా. 30వ అధ్యాయము 10వ వచనంలో ప్రజలకి, ఆనాటి ప్రజలకు ఏది ఇష్టం? యుక్త వాక్యములను మాతో కరెక్ట్గా ఉండే మాటలు చెప్పొద్దు. దర్శనంలో దేవుడు ఏం చెప్పాడో మీరు మాతో చెప్పకూడదు. ఇంకా ఎలా మాట్లాడాలి? మృదువైన మాట. కోపమును కూడా చల్లారుతుంది. ఇక్కడేమో దురాశల్ని ఎలాగ తృప్తిపరచుకోవచ్చునో అది కూడా చెప్తుంది. మృదువైన మాటల్ని పలుకుడి, మాయా దర్శనములను కనుడి. అంటే బైబిల్లో లేనివి, దేవుడు చెప్పనివి మాకు చెప్పండి. దేవుడు చెప్పనివి ఏనేం చెప్తాడు? కథలు చెప్తాడు, కల్పన కథలు చెప్తాడు. వాటికి ఇష్టపడతారు. పిట్ట కథలు చెప్పే పాస్టర్ గారులు ఉంటారు కదా, ఎప్పుడైనా విన్నారా, చూసారా? అదేమిటో నాకు తెలీదు. అంటే నేను విన్నాను 1-2 సార్లు. నేను ఎప్పుడు చదవలేదు ఇవన్నీ బైబిల్లో, వీళ్ళకి ఎలా తెలిసాయా అనుకున్నాను. సరే నేను ఇంకోసారి చదవాలి, జాగ్రత్తగా చదవాలి అని అబ్రాహాం గురించి మాట్లాడుతూ అలా మాట్లాడారు, చెప్పారు. ప్రవక్తలు సూటిగా మాట్లాడేవారు, సూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఇశ్రాయేల్ ప్రజలకు అది నచ్చేది కాదు. ఎందుకని? తమలో ఒప్పాన్ని గురించి ఎత్తి చెప్పుతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము 4వ వచనంలో సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు ఏం చేశారు? ఏ శాపవచనాలు చెప్పడానికి వస్తున్నాడు ఈ ప్రవక్త, ఈ ముసలాయన? ఎందుకంటే ప్రవక్తలు ఎప్పుడే పంపబడేవారు లేక వచ్చేవారు అంటే ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని పక్కన పడేసినప్పుడు మాత్రమే ప్రవక్తలు పంపబడేవారు, దేవుడు పంపించేవాడు. మారుమనసు పొంది యెహోవా వైపు తిరగండి, లేదా భయంకరమైన శాపాలు, దండన కఠినంగా ఉంటుంది. సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగక అతడు సమాధానముగానే వచ్చి తిని, నేను వచ్చి ఇప్పుడు దేవుడు తీసుకురాబోయే భయంకరమైన దండన గురించి చెప్పడానికి రాలేదు అని సమూయేలు అన్నాడు. అంటే ప్రవక్త వస్తే అప్పుడుండే ప్రజల్లో ఉండే భీతి, ఏం చెప్తాడో, ఏం తీసుకొస్తాడో. ఓకే, 30వ అధ్యాయం వరకు చదువుకున్నాము కిందటి వారము. 31వ అధ్యాయంలో 1వ వచనంలో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని, యెషయా గ్రంథం 31వ అధ్యాయము, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని
వారి రథములు విస్తారములన్నయు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. శత్రువులు ఎవరైనా ఇశ్రాయేలు మీద దండెత్తి వస్తే, వచ్చారు కూడాను, ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? ఐగుప్తీయుల దగ్గరికి పరిగెడుతున్నారు. దేవుడు ఏమంటాడంటే, ప్రవక్త ఏషియా చెప్పే మాటలు ఏమిటి అంటే, తన మీద ఆధారపడకుండా, యెహోవా మీద ఆధారపడకుండా లోకం వైపు చూచి, లోకంలో మిగతా వారి దగ్గర నుండి ఏమైనా సహాయం దొరుకుతుందేమో ఈ ఆపద గట్టెక్కించడానికి అని భావించిన వ్యక్తులైతే అలాంటి వారికి శ్రమ. మీ అంతటా మీరు ఐగుప్తు దేశం నుండి బయటపడలేదు. మీ పూర్వీకులు చెప్పారు, కానీ మీరు నమ్మటం లేదు. దేవుడు అద్భుతాలు చేసి ఇశ్రాయేలుని ఐగుప్తీయుల యొక్క కబంధ హస్తాల నుండి విడుదల చేశాడు. మిమ్మల్ని పాలు తేనె ప్రవహించే దేశంలో అడుగు పెట్టనిచ్చాడు, కాపురం ఉండనిస్తున్నాడు. అన్ని రకాల ఆశీర్వాదాలతో మీరు వర్ధిల్లేటట్టుగా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఉన్నాడు. కష్టాలు రాగానే, ఒకవేళ కష్టాలు వస్తాయి నా వైపు తిరగండి అని చెప్తే మీరు ధర్మశాస్త్రంలో ఉండే విషయాల్ని మీరు పట్టించుకోవటం లేదు. సో యెషయా గ్రంథంను చదువుతూ ఉన్నాము. యెషయా గ్రంథంలో 31వ అధ్యాయము 1వ వచనంలో, శత్రు రాజులకు భయపడి ఇశ్రాయేలీయులు మరి ప్రత్యేకంగా యూదావారు, ఎందుకంటే అప్పటికి ఇశ్రాయేలు 2 భాగాలుగా చీలిపోయారు. ఐగుప్త్యుల సహాయము కోరుతున్నారు. ఎవరి వైపు వాళ్ళు చూడటం లేదు? దేవుని వైపు చూడటం లేదు. దేవుడు ఏమంటాడంటే, ఐగుప్త్యుల్ని ఎవరైనా ఆశ్రయిస్తే, సహాయం కోరితే వాళ్ళకి శ్రమ. ముళ్ళు మీద పడితే, ఎవరైనా పడితే వాళ్ళకి ఏమవుద్ది? ముళ్ళు. అలాంటి వాళ్ళే ఎవరు? ఐగుప్తీయులు. మీరు వాళ్ళ మీద ఆధారపడతారేమిటి? వారిని ఆశ్రయించిన వారికి శ్రమ. ఐగుప్తీయుల్ని ఆశ్రయించిన వారికి శ్రమ. దేవుని మర్చిపోయారు అని అర్థము. యెహోవా కాకుండా ఐగుప్తు గుర్రాలపైనే ఆధారపడు వారికి, వారి రథాలపైన
నమ్మకం ఉంచిన దుష్టులకు శ్రమ, దేవుని మీద ఆధారపడకపోతే ఎవరైనా వాళ్ళని దేవుడు దుష్టుడు అంటాడు. దేవుని మీద ఆధారపడకపోతే ఏం చేస్తాడు? తన మీదే తాను ఆధారపడతాడు, లేకపోతే లోకం మీద ఆధారపడతాడు, స్నేహితుల మీద ఆధారపడతాడు, పరిస్థితుల మీద, ప్రభుత్వం మీద ఆధారపడతాడు. కానీ శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డు. ఐగుప్తు వారి మీద త్రోవలో వెళ్ళొద్దు అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము, బైబిల్ తీయాలి, 17వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. ఎందుకు గుర్రాలు ఎందుకు అవసరం? రాజుకి యుద్ధానికి వెళ్ళడానికి కానీ, ఎవరైనా తమ మీదకు దండెత్తు వస్తే వారితో పోరాడడానికి కానీ ఆశ్విక దళము అంటారు. అంటే వాళ్ళకు గుర్రాలు ఎక్కువ. ఈజిప్ట్ గుర్రాలు అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందినవి అని నా చిన్నప్పుడు విన్నాను. ఇప్పటికి అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనదు. గుర్రాలు ఉండాలి కానీ రాజు దగ్గర ఎక్కువ ఉంటే గుర్రాలు, రాజు ఎవరి మీద ఆధారపడకుండా వీటి మీద ఆధారపడతాడు, దేవుని మీద ఆధారపడకుండా. అంటే గుర్రాలు ఏం చేయవని, గుర్రాల మీద కూర్చునే సైనికుడు, రౌతు యుద్ధం చేస్తాడు, సైనిక శక్తి మీదే అతడు ఆధారపడతాడు అని. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నటకు జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అంటే ప్రజలు, ఇశ్రాయేలీలు దేన్ని సంపాదించడానికని, కూడబెట్టుకోవడానికి గుర్రాలు. స్వశక్తి మీద ఆధారపడిన వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందలేరు. నేను చేయగలను అని ఎప్పుడు అనకూడదు. మరి ఏం అనాలి? దేవుడు సహకరిస్తే, దేవుని చిత్తం అయితే జరగచ్చేమో, దేవుని చిత్తం లేకపోతే జరగదు అని. మనకేమో మనుషులు కనబడతారు కదా ఎక్కువగా. ఏదైనా మనకు నచ్చనివి, ఇబ్బంది కలిగించినవి, నష్టాన్ని కలిగించినవి జరిగితే మనుషులు కనబడతారు. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయము. దేవుని చిత్తం లేకుండా తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా నమ్ముతామా అంటే వాక్యం వచ్చు, నమ్మడం అంటేనే కొద్దిగా ఆలోచించాలేమో. ఎవరైనా తిట్టారు, తిట్టిన వాడు కనబడతాడా? దాని వెనక ఉండే దేవుని ఉద్దేశం కనబడుతుందా? ఎవరు కనబడతారు? దేవుని ఉద్దేశం ఏమై ఉండొచ్చు? సగం మీరు చెప్పింది దేవుడు అనుమతిస్తేనే తిడతాడు, లేకపోతే ఎవరు తిడతారు? లాభం ఏమిటి? ఇప్పుడు చెప్పవచ్చు. లాభం ఏమిటి? ఎవరైనా తిట్టండి జాషువా గారిని. అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావు తల్లి? అక్కడ ఉన్నావు, రైట్. మీ ఆవిడ ముందు తిడితే ఉంటుంది. నీ కోపం రాకపోవచ్చు, తారా స్థాయికి చేరుకుంటుంది. మా ఆయన తిడతారా? నా భారతదేశంలో ఉండే ప్రతి సోదరి, ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి కూతురు తన భర్త ఎలాంటి వాడైనా సరే తన కళ్ళ ముందు మాత్రం అవమానిస్తే, దూషిస్తే సహించలేదు. ఏమైనా తిడితే, కొడితే ఎవరు కొట్టాలి? ఎంత గట్టిగానే వాడు తన్నులు తిన్నట్టే ఉన్నాడు. తిడతారు కానీ ఆ హక్కు ఎవరికి అనుకుంటారు? స్త్రీలు మాకే ఉంది, నా మొగుడు నా ఇష్టం అంటారు. అనరా? అంటారా?
మీరెన్నైనా నేర్చు, కానీ అదే మాట బయట వాళ్ళంటే అంతెందుకో పిల్లల విషయంలో కూడా శుభ్రంగా తిట్టేస్తారు కోపం వచ్చినప్పుడు. అదే మాట పక్కింటి వాళ్ళంటే పిల్లల్ని ఏం చేస్తారు? నేను అన్నాను కాబట్టి వాడు కూడా అనొచ్చులే అంటారా? ఎవరు మాట్లాడటం లేదు. ఓకే అంటారండి. పక్కింటి వాళ్ళు ఆ మాట అంటే ఊరుకోరండి ఎవరైనాను. అంటే మనకు ద్వంద్వ ప్రమాణము అంటే ఏమిటో బాగా తెలుసున్నాను అనమాట. నేను చేస్తే పర్వాలేదు కానీ ఇంకొకరు అదే పని మాత్రము చేయకూడదు అని. దాన్ని అధిగమించాలి. ఎలాగా? నేను మానేయాలి. వెరీ సింపుల్. మీరు సింపులే అంటారు, కోపం వచ్చినప్పుడు చూడాలి. చీపురు కట్ట చేతికి దొరక్కపోతేనా ఓకే. ఏలి అనగా యెహోవా, ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. ఎక్కడికి వెళ్ళకూడదు? ఏ మార్గంలో వెళ్ళకూడదు? ఐగుప్తు మార్గంలో వెళ్ళకూడదు. ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్తారు అంటే గుర్రాలు పటిష్టంగా బలంగా ఉంటాయి, బాగా పరిగెడతాయి. కాబట్టి ఆశ్విక దళం ఉంటే అద్భుతంగా విజయాలు సాధించవచ్చును అని అనుకునేవారు. బహుశా ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తీయుల ఆశ్విక దళం మీద ఆధారపడి ఐగుప్తు రాజులకు వారు సహాయం కోరారు. కోరితే దేవుడు శ్రమ అంటాడు ప్రవక్త ద్వారా. ఏమంటాడు? శ్రమ. ఎవరి మీద ఆధారపడకపోతే శ్రమ? మనకు శ్రమలో వచ్చినప్పుడల్లా ఆ ప్రశ్న వేసుకుంటామా? శ్రమలో వచ్చినప్పుడల్లా, శ్రమ అంటే ఏమి కాదు, ఒత్తిడి ఎక్కువ ఉంటాయి, ఇబ్బంది ఎక్కువ అనిపిస్తే నేను దేవుని మీద ఆధారపడటం లేదేమో ఆ ప్రశ్న వేసుకుంటామా? అలా వేసుకోగలిగితే మనుషులను చూడము, దేవుని మాత్రమే చూడగలుగుతాం. సోదరుడు దేవుడు అనుమతిస్తేనే అన్నారు కదా, మళ్ళీ తర్వాత ఏమన్నారు? ఓర్పు పెంచుకోవడానికండి. ఎవరైనా దూషిస్తే ఎవరికి లాభం? దూషించబడిన వారికా దూషించిన వారికా? దూషింపబడిన వారికి మేలా కీడా? కాబట్టి ఎవరైనా మనల్ని దూషిస్తే, నిన్నే మాట్లాడుకున్నాం కదా, నీకు దూషించాలి ఉంటే ఇంకా దూషించు అంటే తిరిగి దూషిస్తారా? పొరపాటున దూషించరు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్న జీవ నియమం ఆ రీతిగా నెరవేరుతుంది. యెషయా గ్రంథంలో 31వ అధ్యాయము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు. ఎవరిని పట్టించుకోవటం లేదు ఇశ్రాయేలీలు? తమ పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు. బహుశా దావీదు విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు మీరు గమనించే ఉంటారు. దావీదు ఎలాగా వృద్ధి చెందాడు విశ్వాసంలో, ఎలా మెరుగైన స్థితికి అలా వెళుతూ ఉన్నాడు. అదే సమయంలో కారణం లేకుండా దావీదును ద్వేషించిన సౌలు పతనమైపోయాడు. ఎలా పతనమయ్యాడో గమనించగలము. ఈ సమస్య ఎదురైన దావీదు ముందు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడేవాడు. యెహోవా, నన్నేం చేయమంటావు? నేను యుద్ధానికి వెళ్ళనా? వద్దా? నేను ఇక్కడ దాక్కున్నాను, సౌలు తరుముతూ ఉన్నాడు. ఈ ఊరు ప్రజలు నన్ను సౌలు చేతికి అప్పచెప్తారా? మరలా అడిగాడు. ప్రతి సందర్భంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి మాత్రమే దావీదు ప్రయత్నం చేసేవాడు. దేవుడు చెప్పేవాడు, నువ్వు వెళ్ళు, ఆ శత్రువులందరినీ నీ చేతికి అప్పచెప్పేస్తాను, ఈ ఊర్లో ఉండొద్దు, వీళ్ళు నిన్ను సౌలు చేతికి అప్పచెప్తారు అని తప్పించుకొని పారిపోయేవాడు. అదే సౌలు చేయాలనుకున్నవి చేసేసిన తర్వాత, దేవుడా నేను చేశాను కాబట్టి వీటిని నువ్వు అంగీకరించు. మనము అలాగే చేస్తామేమో. బుద్ధి కలగడానికి రాయబడింది పాత నిబంధన అంటాడు. బోధ కలగడానికి, వాడు చేసినట్టుగా చెడ్డ పనులేమీ చెయ్యకుండా ఉండడానికి పాత నిబంధన చదవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఓకే,
యెషయా అలా ప్రకటిస్తూ ఉన్నాడు. వారి ఐగుప్త్యుల గుర్రాల మీద రథాలపైన ఆధారపడిన వారికి శ్రమ. ఎవరి మీద ఆధారపడాలైతే? ఇప్పుడే పాట పాడాం కదా. ఏం పాట? దేవా నా మొర ఎవరికి మొరపెడుతున్నాడు? అలాగే అన్ని సందర్భాల్లో కుటుంబంలో సమస్యలు ఏర్పడవచ్చు, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇరుగు పొరుగు వారితో, పిల్లల విషయంలో ఏ సమస్య ఎదురైనా సరే, దేవుడా నాకు జ్ఞానం దయచేయి నాయనా, నువ్వు కోరినట్టుగా నేను చేసేటట్లుగా సహాయం చేయి అని వేడుకుంటే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఆయన కరుణామయుడు, మాట తప్పని వాడు, ఆదరించే తండ్రి అయిన. యూదావాడు చేసిన ఈ పాపమును ఏ పాపము? ఐగుప్త్యుల మీద ద్వితీయోపదేశ కాండంలో 17 అధ్యాయము 16 వచనంలో చెప్పాడు, ధర్మశాస్త్రంలోనే. ఏమని? ఐగుప్త్యుల రథాల మీద కానీ గుర్రాల మీద కానీ మీరు ఆధారం పడకూడదు అని. ఇశ్రాయేలీయులు, యూదావారు ఆ పనే చేస్తూ ఉన్నారు. అలాంటి ఆ పాపము ఒకవేళ చేస్తే ఈ పాపములో పడకుండా మరి ఏం చేయాలి? నేటి విశ్వాసులు జాగ్రత్త పడాలి. దేవుని మీద లేక దేవుని కుమారులు జాగ్రత్త పడాలి. నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను? నా సొంత జ్ఞానం మీద, లోకం మీద, నా ధనం మీద, నా విద్య మీద, నా ఆదాయం మీద, నా బంధువర్గం మీద, ఎవరి మీద నేను ఆధారపడుతున్నాను? యెహోవా మీద బాగా ప్రశ్నించుకోవాలి. మనం దేవుని ఎడల లేక దేవుని యందు విశ్వాసం ఉంచి, విశ్వాసం గలవారై అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన చిత్తము లేక ఆజ్ఞల్ని పాటించుట, గైకొంటూ మన అవసరం అన్నిట్లోనూ ప్రతి దినము, అనుదినము ఆయన కృప, సహాయం కొరకు ఎదురు చూడాలి. నిరీక్షణ అన్నారు.
మన కష్టాలు రాగానే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయాలి? కష్టాలని అంటే దేవునికి డ్యూటీ వేస్తాం కదా, వేస్తామా? దేవునికి డ్యూటీ వేయడం అంటే ఏమిటి? దేవునికి డ్యూటీ వేయడం అంటే నా కష్టాలు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వచ్చి ఏం చేయాలి? ఆదుకోవాలి, కష్టాలు తొలగించేయాలి. అవును, తొలగించేది ఆయనే, అందులో అనుమానం లేదు. దేవుడే తొలగిస్తాడు. అయితే ఏం చేయాలి? నా జ్ఞానం ఇవ్వు, నా విశ్వాసం తగ్గిపోకుండా కనికరించు, నేను పతనం అవ్వకుండా కాపాడు, లోకం మీద ఆధారపడకుండా కాపాడు, నా మీద నేను ఆధారపడకుండా నీ మీద మాత్రమే ఆధారపడగలిగిన విశ్వాసం నాలో కలుగు చేయమని దేవుని వేడుకోవాలి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నాయన ఈ తప్పును నేను సరిదిద్దుకోవడానికి వీటిని అనుమతించావో గ్రహించగలిగిన జ్ఞానమును నాకు దయచేయుము అంటామా? ఏకైక మార్గం పౌలు అంటాడు, తన శరీరంలో ఉండే వ్యాధి పోవాలి అని 3 సార్లు ప్రార్థన చేశాడు. ఈయన ముట్టుకుంటే మిగతా వారి జబ్బులు పోయాయి, కానీ ఈయనకు వస్తే డాక్టర్ గారు కూడా మనిషిగా రోగియే కదా అంటారు. దేవుని వేడుకుంటే యేసుప్రభు ఏమంటాడు? నా కృప నీకు ఇప్పటికే నీకు ఎక్కువ ఇచ్చేసాను, అవసరమైన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చాను, ఎవ్వరికి ఇవ్వలేని ఆశీర్వాదాలు నీకు ఇచ్చాను, ఇది కూడా ఇస్తే నువ్వు అతిశయించి భ్రష్టుడైపోతావు అని, నాకు దూరం అయిపోతావని ఆ కష్టాలు నీకు ఉండాలి, ఆ జబ్బులు ఉండాలి నీకు, అంతే, నీ మేలు కొరకు. ఆ జబ్బుల్ని తొలగిస్తే దేవుడు భవిష్యత్తులో పౌలు ఏం చేస్తాడు? అతిశయిస్తాడు. అది ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. భవిష్యత్ జ్ఞానం ఎవరికి ఉంది? మనకేమనిపిస్తుంది? దేవుడు నా మొర ఆలకించడం లేదు ఎందుకు? ఇశ్రాయేలీయులు కూడా మేము ఉపవాస ప్రార్థన చేసినా నువ్వు వినటం లేదు. చాలామంది అంటారు ఉపవాస ప్రార్థన చేయండి శ్రమలన్నీ తొలగిపోతాయి అని లోకంలో ఉండేవాళ్ళు, మత్స్యాగల వాళ్ళు అంటారు. ఉపవాసం ఉండాలి, దానికి వేరే కారణం. కానీ ప్రార్థన చేస్తే తొలగిపోతాయి సమస్యలు? కాదు. ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు, విశ్వాసాన్ని బలపరుస్తాడు, సమస్యను అధిగమించేటట్లుగా మార్గము తెరవబడుతుంది, తొలగిపోయేటట్లుగా కాదు. ఆ జబ్బు పోతే పౌలు ఏమవుతాడు? నాశనం అయిపోతాడు. శ్రమలు పోతే కొంతమంది క్యాన్సర్ వస్తుంది. ఎంతకాలం ఉంటుంది? ఇంకా ఎవరో అన్నారు, నాకు తెలీదు, అంటే తెలీదు కాదు, తెలుసును, చాలా కాలం కిందట అన్నారు, ఒక 30 సంవత్సరాల కిందట, క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అండి అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాల, క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అని. క్యాన్సర్ని దేవుడు ఎందుకు అనుమతించాడు? నా మేలు కొరకు. ఇప్పటికైనా నేను దేవునికి పూర్తిగా లోబడ్డానికి. బ్రతుకుట క్రీస్తు, చావైతే ఎవరన్నారు? అన్నాడా? ఆయనకేనా చావైతే లాభం? మనకు లేదా? మనకుందా లాభము? ఏంటి? యేసు ప్రభు కోరినట్టుగా జీవిస్తూ దేవుని గుణాలు పెంచుకోవడానికి ప్రయాసపడుతూ తోటి సోదరి సోదరుల విశ్వాసాన్ని బలపరుచుకుంటూ జీవించడానికి కృషి చేసిన వ్యక్తి ఎప్పుడు చనిపోయినా ఎవరి దగ్గరికి వెళ్తాడు? అది లాభం అంటాడు. అక్కడికి వెళ్తే నెంబర్ 1, ఏ పాపం చేయక్కర్లేదు, ఎవరిని తిట్టుకోక్కర్లేదు. ఎక్కడికి వెళ్తే, ఎవరి దగ్గరికి వెళ్తే? దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి వెళ్తే ఇంకా ఎవరిని తిట్టుకోవాల్సిన పని లేదు. ఏ శ్రమలు, ఏ ఇబ్బందులు ఇంకా ఉండవు. ఆకలేదు, దాహం లేదు, జబ్బు ఉండదు, ఇంకేం ఉండదు, చింత చీకు ఏమీ ఉండదు. గనుక శ్రమలు రాగానే ఏం చెయ్యాలి? ఏ విషయంలో నేను తప్పాను, ఏ విషయంలో వెనకబడిపోయాను, ఏ విషయాన్ని డెవలప్ చేసుకోవడానికి, వృద్ధిపరచడానికి, బలపరచుకోవడానికి నేను ప్రయత్నం చేయటం లేదు, వెనకడుగు వేశాను, లేక అక్కడే నిలబడిపోయాను, మెరుగుపడటం లేదు ఏ విషయంలో, అది తెలుసుకోవడానికి ఈ శ్రమల్ని, కష్టాల్ని, బాధల్ని, కొరతను, వ్యాధుల్ని, వీటన్నిటిని దేవుడు అనుమతిస్తున్నాడు.
ఆ ప్రశ్న వేసుకుంటే అంటే సమస్యను నా దృష్టికోణంతో చూడకుండా దేవుని దృష్టికోణంతో చూడడానికి విశ్వాసాన్ని పెంచుకుందాం అందరం. అప్పుడు అప్పుడు సమస్య అంత భారముగా బరువుగా అనిపించదు, తీవ్రమైనదిగా అనిపించదు, దాని తీవ్రత తగ్గుతుంది. రెండవ వచనంలో ఏమంటాడు? ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు, మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయి వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఐగుప్తులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తుల గుర్రములు మాంసమయులే గాని ఆత్మ కావు. దేవుడు పరమాత్మ, మనమందరము ఆత్మలమే. ఈ శరీరం కనబడే శరీరం కాదు, శరీరం లోపల ఉండే అది ఐగుప్తులకు తెలియదు. వారి గుర్రాలు మాంసముతో ఉండేది. ఆత్మ ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుడు నిత్యుడు, నిరంతరం ఉంటాడు. ఆయన మీద ఆధారపడు. ఆయన అందరినీ అర్థం చేసుకుంటాడు, అందరికీ సహాయం అందిస్తాడు. దేవునికి ఉండే శక్తి ఏ పట్టిది అంటే ఒకేసారి 900 కోట్ల మందికి 900 కోట్ల రకాలుగా సహాయాన్ని అందించగలిగిన సమర్థుడు. 900 కంటే 9,000 లక్షల కోట్లైనా సరే ఆయన చేయగలడు. ఆయన శక్తికి కానీ ఆయన జ్ఞానానికి కానీ మితి లేదు, హద్దులు అనేవి మానవ జ్ఞానము ఆలోచన చాలదు. ఊహకు అందనంతటి వాడు ఎవరు అని ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు అనిపిస్తుందా? బాగా ఆలోచించాలి. ఎస్, 31వ అధ్యాయంలో 4 నుండి 9 వచనాల్లో ఉండే విషయాలు. యుద్ధము చేయుటకై దేవుడు రంగంలోకి దిగుతున్నాడు. నేను వస్తాను, నేను చూస్తాను, నా మీద ఆధారపడండి అని దేవుడు అంటూ ఉంటే ఇశ్రాయేలీయులు యుద్ధము చేయుటకై సీయోను పర్వతం మీద ఎవరు వస్తున్నారు? దేవుడు వేచేస్తున్నాడు, వస్తున్నాడు. యెహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపురుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధరేపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతం మీదకిని దాని కొండ మీదకని దిగివచ్చును. దేవుడు రాబోతున్నాడు. మీ తరపున ఎవరితో యుద్ధం చేస్తాడు? అష్షూరు వాళ్ళతో యుద్ధం చేస్తాడు. అంతకుముందు ఎప్పుడైనా ఇశ్రాయేలీయుల తరపున దేవుడు యుద్ధం చేశాడా? ఐగుప్తుల మీద ఎర్ర సముద్రం దాటినప్పుడు ఎవరి మీద యుద్ధం చేశాడు? ఎవరి తరపున యుద్ధం చేశాడు? అది గుర్తించింది ఎవరు? ఐగుప్తులే గుర్తించారు. ఏమని? అమ్మో, ఇశ్రాయేలీయుల దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు తరపున మన మీద యుద్ధం చేస్తున్నాడండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 25వ వచనంలో, నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనంలో, వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా ఎవరు చేశారు ఈ పని? దేవుడు చేశాడు. వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. వాళ్ళకి అర్థమైంది. ఎవరికి? శత్రువులు ఎవరు? ఇశ్రాయేలులకు. ఇశ్రాయేలుని బానిసలుగా అంతవరకు చూచిన వ్యక్తులు ఎవరు? ఐగుప్తీయులు. ఇప్పుడు అజేయమైన శక్తి వాళ్ళది, సైనిక శక్తి. అంటే ఐగుప్తీయులకు ఎదురు లేదు. అప్పుడు ఎర్ర సముద్రం దాటి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు. పశువుల మందలు కూడా వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ దాటిపోయారు. వీళ్ళు ఏమనుకున్నారు? ఐగుప్తీయులు మేము కూడా దాటి వెళ్ళగలము, వాళ్ళు వెళ్ళిపోతుంటే మేమెందుకని రథాలు దించేశారు.
గుర్రాలు కిందకి దిగిపోయాయి. త్రోవ కనబడుతుంది. ఇరువైపులా ఏ గోడలు? నీళ్ళ గోడలు, నీటి గోడలు. ఇశ్రాయేలీయులు దాటి వెళ్ళిపోయారు. మనం కూడా దాటి వెళ్ళిపోదామంటే మళ్ళీ దేవుడు చెప్పాడు, సముద్రం పైకి నీ కర్రను చాపము అంటే చాపితే రెండు వైపుల నుండి సముద్రము కలిసిపోయాయి. ఈ గోడలు బద్దలైపోయాయి. రథచక్రాలు ఊడిపోయాయి. అప్పటికే అందరూ చనిపోయారు. అప్పుడు ఇశ్రాయేలుల గురించి ఐగుప్తులు అన్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలులో నమ్ముకున్న దేవుడైన యెహోవా వారి పక్షాన మనతో ఏం చేస్తున్నాడు? మన పక్షాన ఎప్పుడైనా యుద్ధం చేశాడా దేవుడు? మన ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు తొలగిపోయినప్పుడు, మనకు విరోధులుగా ఉండేవాళ్ళు మనతో స్నేహంగా ఉండడానికి ఇష్టపడినప్పుడు మన తరపున ఎవరికి యుద్ధం చేసి ఉంటారు అనుకుంటామా? ఈ కష్టాలు తొలగిపోవడానికి ఆయన తన హస్త నిక్షేపణ చేశాడు, జోక్యం చేసుకున్నాడు. అందుకు ఇవన్నీ తొలగిపోయాయి. నా తెలివితేటలు పలాని వాళ్ళు చేసిన సహాయం వలన కష్టాలని గట్టెక్కించాము లేక గట్టెక్కాము అని అనుకుంటామే తప్ప ఇవన్నీ దేవుడు చేశాడు అంటామా? బాగా ఆలోచించాలి. నాయన నీకు కృతజ్ఞతలు. నేను అడగకపోయినా అయోగ్యుడైనా నాకు ఇంత సహాయం నువ్వు అందించావు. ఎవరైనా ఎప్పుడైనా దూషిస్తే సంతోషించి ఆనందించాలి. ఎందుకు? ఓర్చుకునే అవకాశం వచ్చింది. నంబర్ 1, ఓర్చుకునే శక్తి ఎవరిస్తారు? దేవుడు. ఆనందించేది ఎవరు? నేను, దేవుడు, ఇద్దరు. దేవుడు ఆనందిస్తాడు, అది తెలిసి నేను కూడా ఆనందిస్తాను. శ్రమల్ని అధిగమించగలిగిన శక్తి, సమర్థత, జ్ఞానము ప్రతి ఒక్కటి ఇచ్చేది ఎవరు? దేవుడు. మీ పితరులు అది చూశారయ్యా. ఇశ్రాయేలీయులు, మీ పితరులు, మీ తాత, మీ నాన్న, మీ తాత అందరూ చెప్పారు. మీరు వాటిని నమ్మటం లేదు. ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఐగుప్తుల మీద ఆధారపడుతున్నారు. ఐగుప్తుల రథచక్రాలు, గుర్రాలు అన్నీ ఏమైపోయాయి? నాశనం అయిపోయాయి. మీరు ఆ మార్గంలో తిరిగి వెళ్ళొద్దు అని నేను మీకు ఆజ్ఞాపించను కదా అని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు నమ్మటం లేదు. దేవుడు ఒక సింహంలాగా దిగివచ్చి పరాక్రమం గల యుద్ధ వీరుని వలె అషూరు వారిపై యుద్ధం చేసి యెరూషలేమును కాపాడుతాడు. యెషయా గ్రంథంలోనే 37వ అధ్యాయం 36వ వచనాన్ని
గమనిస్తే 37 అధ్యాయము 36 వచనము. రెండో రాజులు అయితే మరీ దారుణం. 18 అధ్యాయంలో చెప్తాడు. ఎవరు? అష్షూరు రాజే చక్రవర్తి చెప్తాడు. యూదా మీదకు దండెత్తి వెళ్ళమని యెహోవాయే నాకు సెలవిచ్చాడు అంటాడు. ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడి ఆ యెహోవా మిమ్మల్ని నా చేతిలో ఉండి కాపాడతాడా అని అంటాడు. ముందే యెహోవా అనుమతితోనే మీ మీదకి యుద్ధానికి నేను వచ్చాను అని. యెహోవాను నమ్మొద్దు, నా చేతుల నుండి యెహోవా మిమ్మల్ని విడిపింపలేడు అంటాడు. ఏ దేశ దేవతలు వారి దేశాల్ని నా చేతుల నుండి విడిపింపగలిగాయి? యెహోవా కూడా ఆ విగ్రహాల లాంటి ఒక దేవతే అని అష్షూరు రాజు యెహోవాను దూషిస్తే దేవుడు ఏం కాదు, నా దూతను పంపిస్తాను చాలు. ఒకే రోజు ఎంతమంది చనిపోయారు? అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఒకే రోజు రాత్రి ఎంతమంది చనిపోయారు? హిరోషిమా, నాగాసాకి అనే పట్టణాల మీద 1945లో ఆటం బాంబు వేశారు. 75,000 మంది ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఎంతమంది? ఆ తర్వాత సంఖ్య పెరుగుతూ ఒక 50 సంవత్సరాల వరకు కొనసాగింది అని. అక్కడ తప్పించుకున్న వారు ఆ రేస్ వలన, అణు పదార్థాల వలన ఇబ్బంది పడిన వారు, అనారోగ్యంతో వారికి పుట్టిన పిల్లలు కూడా అనారోగ్యంతోనే చనిపోయారు. చాలా 1,00,000 దాటిపోయారులే. కానీ ఇక్కడ ఆన్ ద స్పాట్ ఎంతమంది చనిపోయారు? ఒకే రాత్రి 1,85,000. ఎలా చనిపోయారు? యుద్ధానికి ఎవరు రాలేదే, బాంబులు ఎవరు వేయలేదే. దేవుడు అనుకుంటే అది ఒక చిన్న విషయం. ఆయన నోటి మాటతో విశ్వమంతటిని సృష్టించగలిగిన శక్తిమంతుడు. అసలు వాస్తవానికి అందరినీ సృష్టించిన వాడు దేవుడే కదా. ఒక్క దేవుడే అందరినీ సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? అందరినీ తన బిడ్డలుగా చేసుకుని పరలోకానికి తీసుకెళ్దామా అని. కానీ ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని దండించకుండా ఉండలేదు. పరలోకం అనేది ప్రత్యేకమైన వాతావరణంతో కూడినది. దేవుని సంకల్పం ఏమిటంటే యేసుక్రీస్తు లాంటి గుణాలు పెంచుకోవడానికి కృషి చేస్తున్న వారికి అందులో ప్రవేశము. ఆషామాషిగా ఉంటే మేము గుడికెళ్ళి వచ్చాము అనుకున్న వ్యక్తులకు నిషిద్ధము, ప్రవేశం లేదు. ప్రశ్నించుకోవాల్సింది బ్రతికున్నప్పుడే. నేను యేసుక్రీస్తు లాంటి గుణాలు పెంచుకోవడానికి కృషి చేస్తున్నానా లేదా? లేదు. మొదలు పెడదాం. ఇప్పటి నుంచైనా మారు మనసు పొంది, నాయన నేను నిర్లక్ష్యం చేశాను, నువ్వు గొప్ప రక్షణను కలుగు చేసావు, నేను మాత్రము నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించు, అవకాశం ఇవ్వు, నేను నువ్వు కోరినట్టుగా నా గుణాలు మార్చుకుంటాను. మార్పు అనేది సహజము, అది అవసరము కూడాను. ఎందుకు అంటే సర్వజ్ఞుడైన తండ్రి మనం దారి తప్పిపోతామని ఎరిగిన వాడై యేసుక్రీస్తుని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తును నమ్మిన వారు యేసుక్రీస్తు లాంటి గుణాలు పెంచుకోవడానికి ఇష్టపడి అంగీకరిస్తే, శ్రమలను కూడా ఇష్టపడి ఆహ్వానించగలిగితే, ఆహ్వానించడు కాదు, శ్రమలు వస్తే రైట్, యేసు ప్రభుకు బోల్డ్ అని వచ్చాయి. అందులో ఇది ఎంత వెరీ సింపుల్, చెప్పినంత తేలిక కాదు కదా. శ్రమలు వస్తాయి. ఎన్ని రకాలు వస్తాయో. మనం లోకాన్ని, శరీరాన్ని విపరీతంగా ప్రేమిస్తున్నామండి, విపరీతంగా. అందులో నుండి బయటపడాలి. ఆ మాయ, లోకము గతించిపోతుంది, అందులో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవడంబం కూడా వాటితో పాటు. మరి దేవుని వాక్యము, సత్యము నిరంతరము ఉంటుంది. నేను ఆత్మ అనుకున్నప్పుడే ఉన్నతమైన గుణ లక్షణాలు పెంచుకునే వ్యక్తులు అని ఆత్మ అనుకుంటే. దేవుడు ఆత్మేనా?
పదార్థమా? భౌతికమా? ఆత్మ? ఉన్నత గుణాలు కలిగిన వాడు, శ్రేష్టమైన గుణాలు కలిగిన వాడు, అన్ని గుణాలు పరిపూర్ణుడు. మరి నేను ఆత్మ అనుకుంటానా ఎప్పుడైనా? భార్య భర్తతో మాట్లాడినప్పుడు, భర్త భార్యతో మాట్లాడినప్పుడు ఆత్మ అనుకుంటే మాట్లాడతాం కదా. నాకు హక్కులు, ఏ హక్కు? తిట్టే హక్కు, కొట్టే హక్కు, పెట్టే హక్కు. ఈ హక్కులన్నీ ఎవరికి? భరించే భర్తకు. అంతే కదండి? కదా. వాళ్ళకి హక్కులు లేవా అవి? మీరు ఇలా నేర్పిస్తున్నారే ఏమిటండి అంటాడు. కాదు, ఒక్క శరీరం. నన్ను ఎలా గిచ్చుకుంటాను? నాకు అర్థం కానిది అది. నన్ను నేను ఎలా అవమానించు, నొప్పిస్తాను, తృణీకరిస్తాను, విసుక్కుంటాను. నా మీద నాకు విసుగు వస్తుందా? వస్తుందా? ఎందుకు రాదు? ఎందుకు రాదు? మీ మీద మీకు విసుగు వస్తుందా ఎప్పుడైనా? రాదా? మరి భర్త మీద వస్తుందా? అంటే వేరు వేరా ఒకట? చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది, చాలా కాలం పడుతుందేమో. కలిసి ప్రార్థన చేయండి. ఏదో చెప్తున్నావు నాయన. పోలే, దేవుడితో చెప్దాం. ఇంకా కొంతకాలం దానియేలు గారిని ఆయన భార్యను ఇంకో 50 సంవత్సరాలు పెంచిన ఆయన ఇప్పుడు ఎంతకాలం బతుకుతారు, దానికి ఒక ప్లస్ 50 చేద్దాము చెయ్యని. అప్పటికైనా సరిపోద్దా? ఇంకో 50 ప్లస్ చేసినా చాలా. శరీరంలో ఉన్నంత కాలము బలహీనమే, అందులో అనుమానం లేదు. బ్రదర్ చెప్పింది రైటే. శరీరంలో ఉన్నంతకాలం మనమందరము బలహీనమే. మంచి చెడ్ల తెలివి, రక్త మాంసం గల శరీరము, లోకము. వాడొకడు ఉన్నాడు. ఎవడు వాడు? మేనమామట. మీ మేనమామ? అందరికీ మేనమామట, అందరికీ మేనమామ. అబ్బా, అందరికీ తండ్రి ఒక్కడు ఎలాగో. కాబట్టి మనకు ఆటంకాలు, అభ్యంతరాలు శరీరంలో ఉన్నంతకాలం ఉంటుంది. కానీ వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. జరిగిపోయినవి బలహీనతలు ఏమైనా ఉంటే వెనక్కి నెట్టేసి వాటిని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. దాన్ని మెరుగుపరచుకోవడానికి, వాటిని అధిగమించడానికే కృషి చేయాలని, ముందుకు సాగిపోవాలి అని ఫిలిప్పీ పత్రికలో చదువుకున్నారు కదా మీరు. ఎస్, పౌలు ఆ మాటే అంటాడు ఇక్కడ. కాబట్టి తమ యొద్దనున్న విగ్రహాల్ని పారదోసి లేక పారవేసి, ఇంకా ఏమున్నాయి వాళ్ళ దగ్గర? ఇశ్రాయేల్ దగ్గర, ఈ యూదా వారు ఇంకా దేన్ని పూజిస్తున్నారు? విగ్రహాలనే నమ్ముతున్నారు. విశ్వాసముతో దేవుడైన యెహోవా వైపు తిరగమని యెషయా, ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలుకు పిలుపునిచ్చెను. వారి సమస్య ఏమిటి? వారి సమస్య ఏమిటి? దేన్ని పారేసేమన్నాడు? విగ్రహాల్ని ఏం చేయాలి?
ఎందుకని? దేవుడు సహించలేడు, భరించలేడు. 33 అధ్యాయంలోనే నాలుగు నుంచి 9 వచనాల్లో చీడపురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమందు నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోన్ను నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వారి సూర్యులు బయట రోదనము చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చున్నారు. రాజమార్గములు పాడైపోయిను, త్రోవను నడుచువారు లేకపోయిరి. అషూరు నిబంధన మీరెను పట్టణములకు అవమానపరచెను, నరులను తృణీకరించెను. ఇంకా మాట్లాడుతూ, దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది. షారోను ఎడారి ఆయను, బాషాను కర్మెలను తమ పట్ల ఆకులను రాల్చుచున్నవి. ఇప్పుడు మీరు ఏం చేయవలసింది అంటే, మీ దగ్గర ఉండే విగ్రహాలని తొలగించండి. ఇశ్రాయేలీలు తమ దగ్గర నుండే విగ్రహాలని ఏం చేయాలి? పారవేయాలి. ఇప్పుడు విగ్రహం అంటే ఏమిటి? ధనాపేక్ష అంటే ఏమిటి? బాగా ఆలోచించాలి. వాస్తు చూడము ధనాపేక్ష, అది విగ్రహారాధన. ఓకే ఓకే, రైట్ రైట్. ఇంకా ధనాన్ని ప్రేమించడము విగ్రహారాధన. ఇంకా విగ్రహారాధన అంటే ఎస్ యూఆర్ రైట్. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించినా, ప్రాణమును ప్రేమించినా విగ్రహారాధన చేయమా? అమ్మ నేను చచ్చిపోతానేమో అక్కడికి వెళ్తే. దేవుని మాట వింటే కష్టాలు వచ్చేస్తాయని భయపడితే దాన్ని ఏమనాలి? ఏమనాలమ్మా? కొద్దిగా గట్టిగా చెప్పండి. అంటే చేయమా? అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి. ఆయన సర్వజ్ఞుడు. విగ్రహాలని తొలగించండి. పాత నమ్మకాలు ఎన్ని ఉంటాయి మనలో? మరేమిటి అవి? గృహప్రవేశం నాడు, పిల్లలు పెళ్లి చేసినప్పుడు, ఇంకేమైనా ఫంక్షన్లు వస్తే, జాబ్ వస్తే, ఇంకేమైనా సమాధులు, ఇవన్నీ ఏమిటి? సమాధుల దగ్గరికి ఏడుస్తారా వెళ్ళి? సమాధిలో వాళ్ళు ఉంటారు కదా, ఉండరా? ఉంటారండి, లేకపోతే ఎందుకు వెళ్తారు? ఉంటారండి, అది ఉంటారంటున్నారు రప్పారావు గారు. మన్నైనది వెనకటి వల్లనే ఆత్మ దాన్ని దయచేసిన. మనమంటే శరీరమా ఆత్మ? చనిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తాం? వెళ్ళేదేమిటి? ఉండిపోయేది భూమిలో. మరి మట్టి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే అక్కడ మాట్లాడారు. ఆత్మ శరీరమా? పాతాళము పరదేశము, ధనవంతుడు లాజరు, ఆత్మ శరీరమా? ఎవరు మాట్లాడటం లేదు, అర్థం అవటం లేదు. తండ్రి అయిన అబ్రహమా నీకు ఆకలేసింది, ఆత్మ శరీరమా? ఎక్కడ? పాతాళంలో బాధపడుతున్నాడు. పరదేశంలో ఎవడున్నాడు? ఆత్మ శరీరమా? అబ్రహము ఆత్మ శరీరమా? శరీరం ఎక్కడుంది? మొన్నైనది వెనకటి వల్లనే మరలా దాన్ని విగ్రహార్థన కదా, మరి దానికి శిక్ష తప్పదా? చాలా ఉన్నాయి, మనం అనుకోము, పాపమని అనుకోము. చాలామంది గృహప్రవేశం నాడు పాలు పొంగిస్తారా?
క్రైస్తవులు అనబడిన వారు కూడా ఆ? ధాన్యం వేస్తారట. ఎవరు? క్రైస్తవులు అనబడిన వారు కూడా చేస్తారా? లోకంలో అయితే చుట్టూ ఆవును తిప్పుతారు. ఏది? అది పేడ వేసే వరకు. మీరు వెళ్ళేది ఎప్పుడు? పాలు పొంగిస్తారు. పాలు పొంగితే ఆ ఇంట్లో ఏది పెరుగుతాయి? ఏది పొంగి పొరుగుతాయి? వాటిని ఏమంటారు? మరి విగ్రహారాధన చేస్తే దేవునికి చాలా కోపమే. రోషం గల దేవుణ్ణి అన్నాడు కదా. 3-4 తరముల వరకు తండ్రుల దోష శిక్షను. మన పిల్లలు కష్టాల పాలు కాకూడదు అని అనుకుంటాం కదా. నిన్న దానికి పూర్తిగా భిన్నమైన వాక్యం విన్నాము. కానీ ఏ తల్లిదండ్రులు కోరుకోరు పిల్లలు కష్టాల పాలు అవ్వాలి అని. మరి మనం చేసిన విగ్రహానికి వాళ్ళు అనుభవిస్తారేమో ఏమో అన్న భయం ఉంటుందా? ఉంటుందా? ఉంటే మానేస్తావు. నాయన నేను చేసిన తప్పు, నన్ను క్షమించు, నేను పాపం చేశాను, విగ్రహారాధన చేశాను. దేవుడు కరుణామయుడు, దేవుడు కరుణా సంపన్నుడు, ఆదరిస్తాడు, ప్రేమించే తండ్రి, తన పోలిక తన స్వరూపంలో సృష్టించిన తండ్రి. మారు మనసు పొంది తప్పిపోయిన కుమారుడు వస్తే తండ్రి ఏం చేశాడు? స్వాగతించాడా? అక్కసు చేర్చుకున్నాడా? మనల్ని అలాగే, నాయన నాకు తెలియక చేశాను, నేను చేసింది పాపమే. కొలసి పత్రికలు అంటాడు కదా, ధనాపేక్ష అయిన విగ్రహారాధన మానవేయుడి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు. మరి మనకు డబ్బే ఎక్కువ ప్రాధాన్యమో, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామేమో. మరి విగ్రహారాధన చేస్తూ దేవుడా దీవించు, ఆశీర్వదించు అంటే ఆయన ఏం చేస్తాడు? నువ్వేమో నేను చెప్పినవి చేయటం లేదు, నేనేమో నిన్ను దీవించాలి. కానీ బాధ అంతా ఎక్కడ అంటే, భౌతికమైన దీవెనల కొరకు ఆశీర్వాదాల కొరకే ప్రార్థన చేస్తాం, కానీ ఆత్మీయమైన ఆశీర్వాదాల కొరకు ఎప్పుడూ ప్రార్థన చెయ్యమేమో. ఏమో నాకు తెలీదు. నేను తగ్గించుకోవాలి, ఓర్చుకోవాలి, నిజాయితీగా ఉండాలి, నీ చిత్తం లేకుండా ఏది జరగదు అన్న మాట నేను నమ్మాలి. సువార్థికులము, దేవుని బిడ్డలము అందరము క్రీస్తు సంఘం వాళ్ళు యేసుక్రీస్తు లాగా, అటు సువార్థికుడు, సంఘ సభ్యులు యేసుక్రీస్తు లాంటి గుణాలు పెంచుకోవడానికే ఎప్పుడు కృషి చేస్తారు అన్నది లోకము తెలియాలి, లోకానికి తెలియాలి. నువ్వు ఎంతగా అభివృద్ధి చెందుతున్నావో రోజు రోజుకు, సంవత్సరానికి నీ అభివృద్ధి ఎంతమంది కనబడాలి? కనబడుతుందా? ఇతరులు చెప్పాలి నీ గురించి. నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదంటాడు ఒకడు. ఇతరులు చెప్పాలి ఏమని? అతలో చాలా మార్పు వచ్చింది, ఆమెలో చాలా మార్పు వచ్చింది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని, సంఘ సభ్యులండి క్రైస్తవులు అంటే అన్న మాట దేవునికి మహిమకరంగా ఉంటుంది. వీళ్ళు కూడా ఎవరైనా అంతే అంటే దేవునికి అవమానం, అది ఘోరము. కొలసీలకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాడు, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అంటే అవయములతో చేయు జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చెయ్యాలి? పాము కనబడితే ఏం చేస్తారు? పాము కనబడితే ఇంట్లో ఏం చేస్తాం? తేలు కనబడితే ఏం చేస్తాం? ఎందుకు చంపేస్తాం? కొద్దిగా దాన్ని ఇలా తిప్పండి, అది నన్ను చంపేస్తుంది అని. అవునా? దాన్ని ఎందుకు చంపుతాం? నేను చంపకపోతే అది నన్ను ఏం చేస్తుంది? పామైనా తేలైనా ఆ పనే చేస్తుందిగా. కాబట్టి అది ఉండకూడదు. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా మానేమన్నాడు, పూర్తిగా చంపి. అది నీ ఆలోచనలోకి రాకూడదు. ఏది? ధనాపేక్ష అయిన విగ్రహారాధన కూడా. జారత్వం, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చస్తావు. యెషయా గ్రంథంలో చదువుతూ ఉన్నాము, 32వ అధ్యాయము 1-8 వచనాల్లో చెప్పబడిన మాట,
అవును, 31 అధ్యాయంలో 7వ వచనం చదివామా? చదవలేదు. ఎక్కడ చదివానో ఏం తెలియటం లేదు. 31వ వచనం అధ్యాయంలో చదువుతూ ఒక విషయాన్ని నేనే మర్చిపోయాను చదవడము. అంటే వాళ్ళు విగ్రహార్థన చేసిన విషయాన్ని లేఖనాల్లో చదవలేదని నాకు తెలుసును. 31 అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? మీకు మీరు పాపము కలుగజేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవీ. అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహార్థన చేస్తూ ఉన్నారు. 32 అధ్యాయంలో మాట్లాడుతూ 1 నుంచి 8 వచనాల్లో వాళ్ళేమో విగ్రహాలని పూజించడం లేదు, మనము విగ్రహాన్ని పూజించడం లేదు. కానీ దేవుని కంటే సోదరులు చెప్పినట్టుగా ఎవరినైనా దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది రోజుకు ఒక్కసారైనా పరిశీలించుకుంటే బాగుంటుందేమో. నాలో విగ్రహారాధన చేయాలనే కాంక్ష, కోరిక, ఆసక్తి, ఆశ ఉన్నదా? దేన్నైనాను ఎవరినైనాను, ప్రాణమునైనాను. యేసుప్రభువు ఆ మాట అన్నాడు, నాకంటే మీరు మీ ప్రాణమును ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ నాకు మీరు శిష్యులుగా ఉండనేరరు. ఆరోగ్యాన్ని కూడా దేవుడు, ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, ప్రాణాన్ని కాపాడేది దేవుడు, ఆయుష్కాలాన్ని పెంచేది దేవుడే. ప్రతి ఒక్కటి ఎవరి చేతిలో ఉంది? దేవుని అనుమతి లేకుండా ఏది నిజంగా నమ్ముతానా? సందర్భము ఎదురైనప్పుడు ఇవి జ్ఞాపకం వస్తాయా? దేవుని చిత్తమే. దావీదు ఆ మాట అంటాడు. ఏమని? అతన్ని దావీదు తిట్టమని, దూషించమని దేవుడు ఆజ్ఞాపించి ఉంటాడయ్యా, అందుకే దూషిస్తున్నాడు. ఇప్పుడు దీన్ని, దూషణను ఆశీర్వాదంగా మార్చుకుందాం. ఎవరైనా తిడితే ఆశీర్వాదమేనా? దావీదు ఆ సూత్రం చెప్పాడు. ఓర్చుకుంటే, ఒక్క మాట కూడా అనుకుంటా ఉంటే దేవుడు ఆ దూషణకు బదులుగా ఏం చేస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తాడు. నిన్ను దూషించి వారి కొరకు, హింసించి వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన. నాయన ఏమని? వాళ్ళు హింసిస్తున్నారు, నేను ఓర్చుకునేటట్లుగా, వారిని క్షమించేటట్లుగా సహాయం చేయమని. నాయన వారి మీద కష్టం పెట్టుకోకుండా, ద్వేషించకుండా, పగ ప్రతీకారం తీర్చుకోకుండా, వారంటే శత్రువుగా చూడకుండా నన్ను కనికరించు అని ప్రార్థన చేస్తే దావీదు చేసిన ఆ పని మున్ముందు రోజుల్లో దావీదుకు ఆశీర్వాదకరంగా మారాయి. ఏది? షిమ్మి వచ్చి దూషిస్తూ ఉన్నాడు, కుక్క అని దూషిస్తుంటే దావీదు ప్రక్కన వీరాధి వీరులు ఉన్నారు. ఒకడు అన్నాడు, అభిషేక్, నేను వెళ్ళి చంపేస్తాను అని. దేవుడు అనుమతించాడు కాబట్టి అతను నన్ను, ఒక రాజును దూషించడం అంటే అందరూ బలవంతుడు, పరాక్రమ వీరుడు. ఎవరు? దావీదు. 2 సమూయేలు 16వ అధ్యాయంలో అందుకు రాజు 10వ వచనము, అందుకు రాజు సెరూయా కుమారులారా మీకును నాకును ఏం పొందు? వాళ్ళని శపింపనీయుడు. దావీదును శపింపమని యెహోవా వారికి సెలవీయగా నీవు ఎలాగుని ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని. ఎవరైనా మనల్ని అవమానించారు, తూలనాడారు, తిరస్కరించారు, తృణీకరించారు, హేళనగా మాట్లాడారు, ఏది జ్ఞాపకం రావాలి? ఎవరి జ్ఞాపకం రావాలి? ఓకే, ఇంకా ఎస్, దావీదు జ్ఞాపకం రావాలి. యు ఆర్ రైట్. దేవుడి జ్ఞాపకం రావాలి. ఏ విషయంలో దేవుడి జ్ఞాపకం రావాలి? ఎలాగా? దావీదు జ్ఞాపకం వస్తే అలాగా, దేవుడు జ్ఞాపకం వస్తే నేను దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తే ఇంకెక్కువ దండనకు పాత్రుడవుతాను. వాడు తిట్టాడు కాబట్టి వాడిని ద్వేషిస్తే, శత్రువుగా చూస్తే, విరోధిగా చూస్తే నష్టపోయేదెవరు? అలాగా జ్ఞాపకం వస్తుందా? చదవండి.
అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, ఆ, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీర్చూచుండగా ఆ. ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయటి ఏమి ఆశ్చర్యం? అవే 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు నష్టపోయినా పట్టించుకోనని వాడికి 1 రూపాయి నష్టం వస్తే చాలా బాధపడిపోతాడా? 1000 రూపాయలు నష్టం వచ్చినా ఏ పట్టించుకోడు, వస్తాయి పోతాయి అంతేలే, బిజినెస్లో అంతేలే అనుకుంటాడు. 1000 రూపాయలు పోతాయి. 1 రూపాయి నష్టం వచ్చింది అంటే బాధపడిపోతాడా? ఏది ఎక్కువ, రూపాయా 1000 రూపాయలా? నా కడుపున పుట్టిన కొడుకే నా ప్రాణము చంపేస్తాను అని తిరుగుతూ ఉన్నాడు, వెంటాడుతూ ఉన్నాడు. ఈ బిన్యామీనుడు షిమి అలా దూషించడంలో పెద్ద ఏంది? దాంతో పోల్చుకుంటే ఇది చిన్నదా పెద్దదా? తర్వాత వాని జోలిని మానుడి యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాడిని శపింపనీయుడి. ఏం చేయాలి? యెహోవానికి శపింపనీయుడి. ఎవరు సెలవిచ్చారు? యెహోవానికి సెలవిచ్చి మనం దేవుని చూడటం లేదేమో, అది నా సమస్య, నా ప్రాబ్లం. మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఏ సంఘటన చూసినా మనుషులే నాకు కనబడతారు కానీ దేవుడు కనబడ్డు. దేవుని చిత్తం ఏమిటో ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యను. అది అవివేకం, అజ్ఞానం. ఏం చేయాలి? దేవుని అనుమతి లేకుండా ఇవన్నీ వస్తాయా? దేవుణ్ణి ఢీకుంటానా? ఆయన చేతులు సృష్టించబడినవాడు నేను, ఆయన ఎక్కడ నేనెక్కడ? ఆయనను దేవుడు అనుమతించాడు అంటే నా మేలు కొరక కీడు కొరక? అప్పుడు మేలు కొరక అనిపిస్తుందా? ఎవరైనా తంతూ ఉంటే మేలు కొరకు అనిపిస్తుందా? అవమానిస్తూ ఉంటే మేలు కొరకు అనిపిస్తుందా? అనిపించదా? అంటే దేవుడు జ్ఞాపకం రాడా? దేవుడు జ్ఞాపకం రాకపోతే మనం దేన్ని మర్చిపోతున్నాం? నేను దేవుని కుమారులను అన్న వాస్తవాన్ని రోజుకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం? ఎన్నిసార్లు మర్చిపోతామని అడగను. అది బాగోదు ఆ ప్రశ్న. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం దేవుని కుమారులని? ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? మరి ప్రత్యేకంగా దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాము? దేవుని కుమారుడని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాము? ప్రార్థన చేసినప్పుడు పరలోక వందన తండ్రి అంటాంలే, అది చిలక పలుకుల్లాగేమో, ఏమో నాకు తెలీదు. నేనేం తీర్చటం లేదు, నేనేం సర్వజ్ఞుణ్ణి కాను, నాకు అన్నీ తెలుసును అని ఎలాగ చెప్పగలను? నాకు తెలిసిందే ఒక 0.0000 ఎన్ని జీరోలు పెట్టుకున్నా 1 ఆ చివరన ఉండేది. సర్వజ్ఞుడైన వాడు ఎవరు? దేవుడు. ఎవరైనా దూషిస్తే, ఎవరైనా హాని చేస్తే, ఏ కష్టాలైనా వస్తే ఎవరు అనుమతి లేకుండా రావు? ఎందుకు వస్తాయి? అరే ఎప్పటి వరకు విన్నారు? ఎందుకు వస్తాయి? నీ లోపం ఉంది తెలుసుకో, దిద్దుకో, నీ మేలు కొరకే వీటిని రప్పించాను అంటాడు దేవుడు. ఎవరైనా పొగుడుతూ ఉంటే పొంగిపోతామా? తిడుతూ ఉంటే కృంగిపోతాం. దానికి వ్యతిరేకమైన పొంగిపోవడము అనే దానికి వ్యతిరేకమైన పదం ఏమిటి? తిడుతూ ఉంటే, ఎప్పుడు నిరుత్సాహపరుస్తూ ఉంటే కృంగిపోతామా? మనుషులము కదండి అంటామేమో. కాదు, మనుషులమే కాదు, దేవుని కుమారులము అన్న విషయం ఎప్పుడెప్పుడు జ్ఞాపకం వస్తుంది? ఎప్పుడెప్పుడు? ఇలా ప్రశ్న వేసినప్పుడు వస్తుందేమో, నాకు తెలియదు. ఎవరి సంగతి నాకు తెలియదు. దేవుడు మాత్రమే అందరినీ ఎరిగినవాడు, అన్నిటినీ ఎరిగినవాడు. చదవండి 12వ వచనం చదవండి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. వెరీ గుడ్. దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తి ఎవరు? దావీదు. తెలుసా దేవునికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో? ఆలోచనలు ఉండే షిమి, నువ్వు వెళ్ళి శపించవయ్యా, తిట్టవయ్యా, శుభ్రంగా అవమానించవయ్యా అని దేవుడు ఎవరిని పంపించాడు? ఎవరి మీదకి? తనకి ఇష్టమైన వాడి మీదకి పంపించాడు. ఆయన ఇష్టమైన వాడు ఎవరు? మనకు మనుషులు కనబడతారా? దేవుడు కనబడతాడా? వ్యతిరేకమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరు కనబడతారు? ఈ కంటికి కనబడే మనుషులా? ఆ కంటికి కనబడే దేవుడా? మనోనేత్రములకు కనబడవలసింది ఎవరు అంటే దేవుడు. నేను దేవుని కుమారుణ్ణి ఓర్చుకుంటే దేవుడు ఈ శాప వచనాలకు బదులుగా వేటిని పంపిస్తాడు?
దేవుని చిత్తం లేకుండా ఏవి. షిమ్మిని కూడా ఎవరు పంపించారు అనుకుంటావా? ఎవరైనా తిట్టినప్పుడు శ్రీను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. ఎవరైనా తిట్టారా? ఎప్పుడైనా వాళ్ళని తిట్టానా నేను? ఆ, తిట్టినప్పుడు నొచ్చుకుంటాము. నొచ్చుకుంటే ఏదో ఒకరోజు ప్రతీకారము తీర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రమాదం అది. ఎవరిని చూడాలి? వ్యతిరేకమైన పరిస్థితి, కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు చూస్తామా? చూస్తే మనం దేవుని కుమారులమే, తిరుగులేదు అందులో. మనం దేవుని కుమారులమే. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే దేవుని కుమారులము అన్న వాస్తవాన్ని పూర్తిగా మర్చిపోతాం. పూర్తిగా మర్చిపోతాం. అది దారుణమైన విషయము. ఇప్పటికైనా మనం మారు మనసు పొంది దిద్దుకోవడానికి, పునరుద్ధరించబడ్డానికి అందరము ప్రయత్నం చేద్దాం. నేను, మీరు అందరం. ఆలకించుడి. 32వ అధ్యాయము. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుషుడు గాలికి మరుగైన చోటు వలను, గాలివానకు చాటైన చోటు వలను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలను, అలసట పుట్టించు దినమున్న దేశమున గొప్ప బండ నీడ వలన ఉండును. చూచువారి కనులు మందముగా ఉండవు, వినివారు చెవులు ఆలకించును. చంచలులా చలించే అంటే ఎస్ చంచల మనసు అంటారు ఎవరిని? నేకడతనం లేని ఆలోచనలో మనసు కలిగిన వారు. చంచలమైనది. చంచలుల మనసు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును. మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు. అంటే అంతవరకు ఏమని ఎంచబడి ఉంటాడు? ఘనుడనే. కపటి ఉదారుడు అనబడడు. అంతవరకు ఉదార స్వభావము లోపల ఒకటి, బయట ఒకళ్ళు సాయం చేసినా లోపల మాత్రం అది లేదు, సాయం చేయాలి అని. దాన్ని యేసుప్రభు ఏమన్నాడు? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో, వేషధారుల వల్ల మీరు ఉండొద్దు, సమాజ మందిరములోను వీధులుగా మూలలోను నిలబడి వాళ్ళు బూరలు ఊదిస్తారు, సాయం చేస్తున్నారని. వారి హృదయము దేవునికి దూరంగా ఉంది. యథార్థవంతులు కారు సుమా అని. ఓకే, ఆలకించుడి అంటాడు 1 నుంచి 8 వచనాల వరకు. మూఢులు మూఢవాక్యులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు. యెహోవాను గూర్చి కాని మాటలు ఆడుచు, ఆకలిగొన్న వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పిగొన్న వారి పానీయం లేకుండా చేయును. హృదయపూర్వకంగా పాపము చేయుదురు. ఎలా చేస్తారు అంటే ఎంత ఇష్టం? హృదయపూర్వకంగా పాపం చేయడం అంటే, నాయనా తండ్రి అని హృదయపూర్వకంగా దేవుని వేడుకోవడం వేరు. అలాగే థ్యాంక్ యూ, హృదయపూర్వకంగా పాపం చేయడం అంటే ఎంత ఇష్టం? మీ పిల్లలంటే ఎంత ఇష్టమో, తల్లిదండ్రులు అంటే ఎంత ఇష్టమో, భార్య అంటే ఎంత ఇష్టమో, భర్త అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టపడి ఏం చేస్తారు? పాపభీతి వాళ్ళకు ఉండదు. మోసకారి సాధనములు చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. ఘనులు ఘనకార్యములు కల్పించుకొందురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. సుఖాసక్తి గల స్త్రీలారా, అమ్మో, ఈ స్త్రీలకి ఏది ఇష్టం అంటే కష్టపడ్డము. ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉంటుందండి. అందులో అదేదో ఈజీ మనీ అన్నారు. ఈజీ మనీ అంటే ఇంట్లో కూర్చొని తేలిగ్గా డబ్బులు. నా చిన్నప్పుడు ఒక 65 సంవత్సరాల కిందట, 70 సంవత్సరాల కిందట వంట చేయాలి అంటే మాది చిన్న పట్టణము. కర్రలు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి దాన్ని వెలిగించి ఊది వంట చేసేవాడు. ఇప్పుడు కరెంటు పొయ్యిలు వచ్చాయి. టైం ఫిక్స్ చేసేసి ఆన్ చేసేస్తే అది విషిలేస్తుంది, వెళ్ళి కట్టేయడమే. ఎంత కష్టపడతారు కదండి ఇప్పుడు వంట చేయడానికి.
మీ ఆయన బాగా నవ్వుతున్నాడమ్మా నిన్నట్టుండి. కర్రలు పోయి పెట్టి అతని చేత వంట చేయించు. ఆ? చేస్తున్నాడా? ఇద్దరికి సాయం చేసుకుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది బాగా ఎండినది కాకుండా ఉంటే కర్రలు ఊదుతూ ఉంటే ఆ పొగ కళ్ళలోకి వస్తే అప్పుడు తెలుస్తుందండి ఆడవాళ్ళు. ఇప్పుడు అలా లేదు అబ్బా. ఇంకా కొంతమంది అలాంటివేం చేయటం లేదు. ఇవన్నీ ఎవరు చేస్తారండి? హోటల్కి వెళ్ళి రైట్ ఫోన్ చేస్తే చాలు, ఫోన్ చేస్తే ఇంటికే తీసుకొచ్చేసి ఇచ్చేస్తారు. ఎంత కష్టమండి. ఎవరు ఎక్కువగా సుఖానికి ఇష్టపడతారు అంటే మనుషులందరూ, స్త్రీలే కాదు పురుషులు ఈక్వల్ ఈక్వల్. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ అని కాదు, అందరూ సమానమే. సుఖం అంటే చాలామందికి ఇష్టం కాదు, అందరికీ ఇష్టం. మరి ఏం చెయ్యాలి? సుఖాన్ని అంత తక్కువగా అనుభవిస్తే అంత మంచిది. సుఖాన్ని తగ్గించాలి. కష్టాలు వచ్చినప్పుడు అది ఎక్కువ కష్టమేమి అనిపించదు. అదే సుఖాలకు ఎక్కువ అలవాటు పడిపోతే కష్టాలు రాగానే తట్టుకోవడము. ఏదంటే ఇష్టం? సుఖాలంటే ఇష్టం. 32వ అధ్యాయం 1-8 ఆలకించుడి. ఏం చేస్తాడు దేవుడు? రాజు దేన్ని బట్టి పరిపాలన చేస్తాడు? రాజు నీతిని బట్టి పరిపాలన చేయును అంటాడు. ఎక్కడైతే నీతి నివసిస్తుందో ఎక్కడైతే దేవుని ప్రజలు ఆయన పరిపాలనలలో నడుచుకుంటారో ఆ క్రీస్తు పరిపాలన గూర్చి ఈ వాక్యము తెలియపరచుచున్నది. దేవుని రాజ్యం అంటే ఏం కాదు, భోజనము పానము. అంటే వాళ్ళు భోజనానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారేమో, ఇది తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుంది అని. అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా, సెలవు రోజుల్లో ఏది వండుకుంటే బాగుంటుంది. వారం అంతా అలా డ్యూటీ పని ఇవాళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఏదైనా నా ప్రాణమా ఎంజాయ్ చేయాలి. దేవుని రాజ్యం అంటే మాత్రం అది మరేమిటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలి. దేవుడు ఎక్కడ పరిపాలన చేస్తే అక్కడ నీతి ఉంటుంది. కాదు
దేవుణ్ణి పరిపాలన చెయ్యనిస్తే, ఆత్మీయంగా ఆత్మీయ పరిపాలన అది. నేను ఇష్టపడితేనే దేవుడు నీతితో పరిపాలన చేస్తాడు. ఇష్టపడితే, ఒక రకంగా అనుమతిస్తే. నా ఇష్టం అంటే దేవుడు నిశ్శబ్దంగా తొలగిపోతాడు, అక్కడ ఉండడు, పరిపాలన చేయడు. నీ ఇష్టమే నా ఇష్టం అని దేవునికి పరిపాలన చేసే అధికారం అప్పచెప్తే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మకుడు ఉంటాడు కనుక, కాబట్టి ఆనందంగా జీవించగలము అని దాని గురించి మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథంలోనే, పదకొండో అధ్యాయము 4వ వచనంలో చెప్పబడిన మాటను ఒకసారి గమనిస్తే, దేవుని రాజ్యము, క్రీస్తు ప్రభు పరిపాలన ఎలా ఉంటుంది? నీతితో, నీతి అనే రాజదండముతో ఆయన ఏలుతాడు. ఆయన అధికారానికి చిన్నమది రాజదండము అంటే. నీతి అనే రాజదండము ఆయన చేపట్టి పరిపాలన చేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 7వ వచనంలో, ఇది మొదలుకొని మితి లేకుండా వారికి వృద్ధియు క్షేమమును సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడే రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. యేసు ప్రభును పరిపాలన చెయ్యనిస్తే అంటే ఏమిటి? ఇది చెప్పేస్తే క్లోజ్ చేసేద్దాం, వాతావరణం కూడా బాగలేదు. ఆయన్ని, యేసుక్రీస్తును పరిపాలన చెయ్యనిస్తే అంటే ఇంకొద్దిగా మెరుగ్గా ఆలోచిస్తే బాగుంటుంది. చెయ్యనిస్తే అన్నాను. నా ఇష్టం జరగకుండా ఉండాలి. దావీదుకు ఉండే బిరుదేమిటి? ఇష్టానుసారుడు, హృదయానుసారుడు. అంటే ఉదయం లేచి దావీదు ఎవరి ఇష్టాన్ని లేక ఎవరి హృదయాన్ని తెలుసుకోవడానికి కృషి చేసి ఉంటాడు, ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు. ఏ పని ఎలా చేయమంటావు దేవుడా అంటాం. అలాగా మొదట ఏది వెతకాలి? మార్చేశారు వీరు. మొదట ఆయన రాజ్యమును ఏం చేయాలి అంటే తెలుసుకోవడానికి కృషి చేయి. ఆహారం, వస్త్రం ఇచ్చే బాధ్యత అయింది. ఆకాశ పక్షులకు ఆహారం ఇవ్వటం లేదా? మనకెందుకు ఆ చింత? ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమైనా తెచ్చుకున్నావా? వెళుతూ దేన్ని పట్టుకుని మరి ఎందుకు? ఇప్పుడు మనం కలిగి ఉన్నవన్నీ నడమంత్రపు సిరి లాంటిది. యోబుకి ఎలాగ అర్థమైందో తెలీదు. యెహోవా ఇచ్చెను. ఎవరిది? ఎవరెవరు? పిల్లలందరూ. ఆస్తి అంతా ఎవరిచ్చారని ఏమనుకోలేదు. తనది అనుకోలేదు. అంటే నేను కష్టపడి సంపాదించాను అన్న భావము ఎవరిలో రాలేదు. యెహోవా ఇచ్చెను. ఏది? పిల్లల్ని కూడా, యవ్వనస్తుల్ని. ఆయన తీసుకుంటే నాకెందుకు బాధ? అలాగే ఉంటుందా? అది ఆయన రాజ్యాన్ని వెతకడము అంటే. నీ చిత్తమే నా చిత్తము అని. కొత్త నిబంధన అంటే ఏమిటి? మన హృదయముల మీద, మన మనసు మీద ధర్మ విధుల్ని రాస్తాడు లేక ఉంచుతాడు అని. అంటే దేవుని హృదయాన్ని తీసుకొచ్చి మన హృదయం మీద ముద్రిస్తాడు. దేవుడు తన హృదయాన్ని, తన మనసుని తీసుకొచ్చి మన మనసు మీద ముద్రిస్తాడు. ప్రాక్టికల్గా అలాగా లేఖనాలు చదివి ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే, ప్రాక్టీస్ చేయడం అలవాటు అయిపోతే, జీవితంలో భాగం అయిపోతే, ఆయన హృదయము నా హృదయంలో ముద్రించబడుతుంది అని. ఒకరోజు 2 సార్లు 10 సార్లు చేసి మానేయడం కాదు, అది జీవితంలో ఒక భాగం అయిపోవాలి. జీవితంలో ఒక భాగం అంటే ఏది? ఊపిరి పీల్చడము జీవితంలో. దాని గురించి ఎవరైనా కష్టపడతామా?
లేక ఎవరికైనా గొప్పగా చెప్తామా? ఏమని? నేను ఊపిరి పీల్చుకుంటున్నా తెలుసా మీకు? చెప్తారా? పోనీ నిద్రపోయేవాళ్ళు పోనీ అదైనా చెప్తారా? నేను రోజుకి ఎన్నిసార్లు నిద్రపోతానో అని చెప్తారండి? అది కూడా చెప్పరట. చాలా ఇష్టమైంది ఏంటి? నిద్రేనేమో. దేవునికి ఇష్టమైనవి నాకు ఇష్టం అవ్వాలి. ఇంతకు దేవునికి ఇష్టమైనవి ఏమిటి? అది వెతకాలి, అది చూడాలి. దావీదు ఏం చేసేవాడు? ఈ పని ఎలా చేయమంటావు? నీకు ఇష్టమా లేదా? ఏం చేయమంటావు దేవుడా యెహోవా? ప్రతి విషయంలో ఎవరితో సంప్రదించేవాడు? ఎవరి ఇష్టాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా అన్నాడు దేవుడు అనుకో, అలాగే. ఎలాగనుకుంటాం అలాగా? అక్కడి నుంచి మానే అంటే మానేయడానికి సిద్ధపడ్డము అంటే దేవుడు ఏం చేసినా నా ఎప్పుడెప్పుడు అనుకుంటాం? అమ్మ ప్రతిసారి అనుకుంటాడు ఆయన. దేవుడు ఏం చేసిన నా మేలు కొరకని అనుకుంటాడమ్మా. భార్యాభర్తలను పెట్టి ఇలా ప్రశ్న వేస్తే ఎవరికి మాత్రం ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదు. నేను అందరూ నవ్వండి కొంచెం. ఆ సిస్టర్ గారు అక్కడ కూర్చున్నారు, బ్రదర్ ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళిద్దరి మధ్య నేను గొడవలు పెడుతున్నాను అని. అక్టోబర్ 2 మాత్రం గొడవలు పెట్టను. ఏ ప్రశ్న వేయకపోతే బాగుంటుందిగా? ఏంటమ్మా వేయదుగా? అదేమిటి? అవ్వ కావాలి బువ్వ కావాలంటే రెండు కుదరదండి. ఆయనేమో గొడవలు పెట్టేస్తున్నారు అని అంటాడు, మీరేమో ఏ ప్రశ్న వేసినా గొడవలు వచ్చినా సరే అవే వెయ్యాలి అంటారు. ఏం చేద్దాం? మధ్య మార్గం ఏది? అదేదో వాళ్ళు అన్నారు కదా ఇశ్రాయేలీలు, మాకు నచ్చినట్టు చెప్పండి, మేము కష్టపడకుండా ఉండేటట్టు చెప్పండి. ప్రవక్తలు వచ్చి ఏం చెప్పాలి? మనం ఏ కోవకు చెందిన వారము? ఇప్పుడు ఆయన నవ్వుతాడో లేదో చూద్దాం. నవ్వాడు. నేను ఎప్పుడు ఏం చెప్పినా అందరు మేలు పొందాలని, లోపాలు తెలుసుకుని దిద్దుకొని భార్యాభర్తలు ఇరువురు లేక కుటుంబ సభ్యులందరూ ఐక్యంగా ఉండి సమాధానం ఉండి సంతోషంగా జీవించడానికే. అలా చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఒకవేళ ఎవరైనా నొచ్చుకుంటే అపార్థం చేసుకుంటే నువ్వు క్షమించమని కోరుతాను. క్షమాపణ కోరడము గొప్పదా? క్షమించడము గొప్పదా? క్షమించడం గొప్పది అంటున్నారు ఆయన, మీరేమో క్షమాపణ కోరడం గొప్పది. క్షమాపణ కోరడం అంటే ఈగోను ఏం చేయడము? వదులుకోవడం. క్షమించడం అంటే మర్చిపోవడం. మర్చిపోతామా? సర్లే అంటాం, కానీ కనపడినప్పుడల్లా ఏమన్నాడో గుర్తొస్తుందా? అది క్షమించినట్టు కాదండి. క్షమాపణ అంటేనే అది దేవునికి సాధ్యము. కానీ నేను కృషి చేస్తే దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తాడు. మీ పాపములను నేను క్షమించేస్తాను అన్నాడు, మర్చిపోతాడు అంతే. క్షమించేశాడు అంటే ఆ స్థాయికి విశ్వాసం పెరగాలి. క్షమాపణ కోరడం అంటే ఈయన దగ్గర నేను క్షమాపణ కోరడం ఏంటి? అతనికి వాక్యం చెప్పాను, అతని దగ్గర నేను క్షమాపణ కోరడం ఏంటి? ఈగో ఉంటుందా? భార్యల దగ్గర భర్తకు ఉంటుందా? మీరు కదమ్మా చెప్పాల్సింది, వాళ్ళు. ఓహో మీకే తెలుసును కదా. ఓకే. ఆయన మళ్ళీ అంటాడు, మా ఇద్దరి మధ్యన ఏం చేస్తున్నారు అని అన్నాడు, గొడవలు. ఈగో ఉంటుందా? అందరికీ ఉంటుందండి. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండవచ్చు, బయటపడవచ్చు, బయటపడకపోవచ్చు, కానీ ఎంతమందికి ఉంటుంది? అందరికీ ఈగో అనేది అంటే అహం అనేది అందరికీ ఉంటుంది. క్షమాపణ కోరడం అంటే అహాన్ని ఏం చేయడము? ఎవరు ముందు అడుగేస్తారు భార్యాభర్తల్లో క్షమాపణ కోరే విషయంలో? వాళ్ళే బలవంతులు, అది స్త్రీలు కానీ పురుషులు కానీ. ఎవరు ముందు క్షమాపణ కోరితే వాళ్ళే బలవంతులు. దేవుడి రాజ్యం అంటే భోజనం పానం కాదు, సరదా గడపడం కాదు, నీతిగా బ్రతకాలి అని నైతిక విలువలు కలిగి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 నీతి, సమాధానము.
సమాధానం అంటే ఎలాంటి ఆందోళన, ఎలాంటి ఒత్తిడి అనేది, టెన్షన్ అనేది, కోపం అనేది మనసు హృదయంలో లేకుండా ఉండాలి. సమాధానం, అందరితో సమాధానం. తర్వాత నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆయన సంతోషించాలి, నేను సంతోషించాలి. పరిశుద్ధాత్మ ఇంకేమి అనుకునే ప్రమాదం లేక పరిశుద్ధాత్మకు ఏమయ్యే అవకాశం ఉంది? ఏం చేసే వాళ్ళం అవుతాము మనం సమాధాన పడకపోతే? మీలోనున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. నొచ్చుకుంటాడా? ఇప్పుడైనా ఆయన గురించి ఆలోచిస్తామా? చూద్దాం ఎవరు జవాబు చెప్తారు. పరిశుద్ధాత్మను గురించి ఎప్పుడైనా ఆలోచిస్తాం, ఆయన దుఃఖపడ్డాడేమో నా మాటలు నా పనులను అని ఆలోచిస్తాం. ఆయన గురించి ఆలోచించడం మొదలు పెడతాం. ఇలా మాట్లాడితే నాలో ఉండే పరిశుద్ధాత్మ నొచ్చుకుంటాడా, దుఃఖపడతాడా, లేక ఆనందిస్తాడా? అందరికీ వందనాలండి.